హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో కాస్మోకి సంబంధించిన ఈ బ్రాండింగ్ ఇమేజ్ని మనం ఫోటోషాప్లో సింపుల్గా ఎలా డిజైన్ చేయాలనేది మనం చూద్దాం. సో దీనికోసం నేనైతే ముందుగా ఒక ఇమేజ్ తీసినాను. సో ఈ ఇమేజ్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టినాను ఈ విధంగా. దీని కలర్ చేంజ్ చేయడం గల మెయిన్ రీజన్ ఏంటంటే, సో దీంట్లో సింపుల్గా చిన్న కలర్ గ్రేడింగ్ కూడా మనం చేయొచ్చు. సో దానికోసం చెప్పేసి నేను దీన్ని కలర్ చేంజ్ చేశాను. సో దీనికోసం మనకు లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ హూజ్ అండ్ సాచురేషన్లోకి వెళ్తే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నేనైతే పెడతాను -147 అని చెప్పేసి ఒక పెట్టాను. సో ఈ విధంగా కలర్ వచ్చింది. సో ఇది ఒక బ్లూబెర్రీ కలర్ థీమ్. సో దానికోసం చెప్పేసి ఈ కలర్ని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ క్యాప్ కోసం రెస్టిల్ తీసుకొని నేను ఇక్కడ కలర్ని రిమూవ్ చేస్తాను ఈ విధంగా. సో ఈ విధంగా నేను దీన్ని చేంజ్ చేశాను. సో నెక్స్ట్ తర్వాత దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ లేయర్స్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల తర్వాత మనం కలర్ చేంజ్ చేసుకుంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది. దానికోసం స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం. సో దీనికోసం మనం సోషల్ మీడియాలో దేనికైనా ఫిట్ అవ్వడానికి ఒక డాక్యుమెంట్ని అయితే నేను తీసుకున్నాను. సో ఈ విధంగా. సో తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఇమేజ్ని మనం తీసుకెళ్ళిపోదాం. ఈ ఇమేజ్ ప్లేస్ అయిన తర్వాత కొంచెం స్కేల్ డౌన్ చేద్దాం. స్కేల్ డౌన్ చేసి ప్రస్తుతానికి ఇలా పెడతాను. సో దీనికోసం మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ కలర్ని క్రియేట్ చేసి పెట్టాను. సో దాన్ని సింపుల్గా డ్రాగ్ చేసుకొని తర్వాత ఈ లేయర్ని కిందకి తీసుకెళ్తున్నాను. ఈ విధంగా ఇలా వచ్చింది. సో ఇది ఒక బ్లూబెర్రీ ఫ్లేవర్ అన్నట్టు. సో దానికి సంబంధించిన కొన్ని తీసుకొద్దాం. దానికోసం ఒక బేస్ని తీసుకొస్తాను బాటిల్ హోల్డ్ చేయడానికి. సో దీన్ని ఈ లేయర్ని కింద తీసుకెళ్తున్నాను. ఈ బాటిల్ కొంచెం పైకి తీసుకెళ్ళి అలాగే కొంచెం స్కేల్ డౌన్ చేస్తున్నాను ఈ విధంగా. నెక్స్ట్ దీనికోసం ఒక రింగ్ తెస్తాను. ఈ రింగ్ని కూడా బ్యాక్ తీసుకెళ్తాను. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ దీనికి ఒక డ్రాప్స్ తీసుకొస్తాను, కొన్ని డ్రాప్స్ని. సో డిజైన్ కోసం దీన్ని కూడా కింద తీసుకెళ్తాను. ఈ డ్రాప్స్ని కొంచెం సెంటర్ చేస్తున్నాను ఈ స్లాష్ని. సో నెక్స్ట్ ఇంకా ఈ బ్లూబెర్రీ ఫ్రూట్ అనేది ఇక్కడ తీసుకొచ్చాను. అలాగే ఇంకొన్ని ఫ్రూట్స్ తీసుకొద్దాం. జస్ట్ ఈ విధంగా కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే నేను డ్రాప్ డౌన్ చేశాను. అలాగే ఈ బాటిల్కి కింద కొంచెం నేను లైటింగ్ షాడో అనేది యాడ్ చేస్తాను. సో దీనికోసం కొత్త లేయర్ తీసుకొని కంట్రోల్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఇలా విధంగా వస్తుంది. సో దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి కొంచెం స్కేల్ అప్ చేసి దీన్ని బాటిల్ కిందకి పంపిస్తున్నాను లేయర్ని. సో నెక్స్ట్ ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రెచ్ చేసి ఒపాసిటీ ఒక 50% పెట్టాను. సో కొంచెం డౌన్ చేస్తున్నాను లైట్గా స్లాంట్. సో ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ దీనికి ఒక టెక్స్ట్ కావాలి కాబట్టి ఒక టెక్స్ట్ని తీసుకొచ్చాను కాస్మెటిక్. తర్వాత ఈ మధ్యలో ఒక లైన్ సపరేషన్ లైన్ కావాలి కాబట్టి మనకు ఈ సపరేషన్ లైన్ కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో దీన్ని ఈ విధంగా సెంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత దీన్ని మనం ఒక బ్లెండింగ్ మోడ్ని మనం స్క్రీన్లోకి బ్లెండింగ్ మోడ్ చేస్తాను ఈ విధంగా. అండ్ అలాగే ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఈ లైట్ని కొంచెం రైట్ అలైన్ చేస్తాను. అలాగే సెంటర్ అలైన్ చేస్తున్నాను. కొంచెం రైట్ డౌన్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా వచ్చింది. అండ్ అలాగే ఈ కింద కూడా కొంచెం షార్ట్ అయితే క్రియేట్ చేద్దాం. జస్ట్ కొంచెం స్కేల్ డౌన్. అండ్ అగైన్ న్యూ లేయర్ కంట్రోల్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ స్టిచ్ చేసి దీన్ని ఇంకొంచెం స్కేల్ అప్ స్టిచ్. అలాగే ఒక 50% కొంచెం స్ట్రెచ్ అప్ చేస్తాను. ఈ విధంగా వచ్చింది. అలాగే దీనికి కొంచెం వెనకాల ఒక చిన్న కలర్ కూడా పెడతాం, లైటింగ్ టైపు.
ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ కలర్ అయితే మనం మ్యాచింగ్ కలర్ కాబట్టి ఈ కలర్ తీసుకున్నాం. సో ఆ తర్వాత ఆల్ట్ బ్యాక్ స్పేస్ పడితే ఈ విధంగా వస్తుంది. దీన్ని కొంచెం చేసి ఆపోజిట్ ఒక 70 స్టిచ్ చేద్దాం. అలాగే దీనికి సింపుల్గా నేను ఒక నేమ్ తీసుకొచ్చాను, దీని ఒక పై తీసుకొచ్చాను. ఈ విధంగా దీన్ని సెంటర్ చేసి జస్ట్ బ్లెండ్ మోడ్స్ మార్చుకుందాం. సో ఈ విధంగా సాఫ్ట్వేర్లో పెట్టి అడ్జస్ట్ చేశాను. అలాగే మనం ఇక్కడ ఈ డాట్ చూసినట్టయితే ఈ డాట్స్ని కూడా మనం స్క్రీన్లో పెడితే ఈ విధంగా వస్తాయి మనకి. ఈ విధంగా మనకి బ్యూటిఫుల్ కాస్మెటిక్ బ్రాండింగ్ ఇమేజ్ అయితే రెడీ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.